దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాలలో వ్రాయబడిన దేవుని సంఘాలను గూర్చిన సందేశాలు మనం వింటూ వస్తున్నాం. మనం పోయిన వారం వరకు సార్తీసులో ఉన్న సంఘము గురించి మనం విన్నాం. ఈరోజు మనం వినబోతున్న మాట చదవండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వాక్యం చూద్దాం. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయువాడును ఎవడును తీయలేకుండా వేయువాడునైనా సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలు నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగుననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచాను, దానిని ఎవడు వేయనేరడు. 13వ వాక్యం వరకు ఈ ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘాన్ని గురించి ప్రభు మాట్లాడిన మాటలు మనం గమనిస్తాం. ఈ సంఘానికి తనను తాను పరిచయం చేసుకునేటప్పుడు ఆయన దావీదు తాళపు చెవి కలిగి అన్న మాటను ప్రస్తావిస్తున్నారు. అక్కడ దీన్ని మనం గమనించాల్సిన మాట ఏంటంటే, ఇది అధికారమునకు సూచన, ఆధిపత్యానికి సూచన. మీకు అర్థమయ్యే భాషలో ఆధ్యాత్మిక కోణంలో ఈ మాటను మనం చూడాలి అంటే ఒకసారి మీరు యెషయా గ్రంథం 43వ అధ్యాయానికి వస్తే ఈ మాట మనకు స్పష్టంగా అర్థమవుతుంది. 11, 12, 13 వాక్యాలు చూద్దామా. నా చేతిలో నుండి విడిపింపగలవాడు ఎవడును లేడు, నేను కార్యము చేయగా త్రిప్పివేయువాడు ఎవడును లేడు. దావీదు తాళపు చెవి కలిగి అంటే అర్థం ఏంటి? ఎందుకు తాళం ఆయన చేతిలో ఉందంటే, ఆయన ఒకసారి తాళం వేస్తే దాన్ని తీయడం ఎవరి తరము కాదు, ఒకసారి ఆయన తీస్తే మరలా వేయడం ఎవరి తరము కాదు అన్న అర్థం వచ్చేటట్లుగా ఆ వాక్యంలో మనకు కనబడుతుంది. అంటే సర్వాధికారము నాకు ఇవ్వబడింది, నేను కార్యము చేస్తే త్రిప్పగలిగిన వాడు లేడు, ఒకవేళ నేను త్రిప్పితే, నేను తిరగేస్తే మరలా కార్యము చేయగలిగడం ఎవరి వల్ల కాదు అన్నట్లుగా తన బలాన్ని, తన ఆధిక్యాన్ని తన సంఘము ఎదుట ఆయన చూపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకనే మత్తయి సువార్తలో కూడా మనం చదువుకుంటాం కదా, 16వ అధ్యాయం 18, 19 వాక్యాలు చూద్దాం. పరలోకపు తాళపు చెవులు నీకు ఇస్తాను, నీవు భూలోకములో దేన్ని బంధిస్తావో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. ఇప్పుడు ఈ వాక్యాన్ని మీరు గమనించారు. ఆయన తాళపు చెవి కలిగిన వాడు అని పరిచయం చేసుకుంటున్నాడు. ఇప్పుడు అదే తాళం ఇప్పుడు ఎవరి చేతికి ఇచ్చాడు? పేతురు గారి చేతికి ఇచ్చాడు. ఏమండి, పరలోకపు తాళపు చెవులు పేతురుకి ఇవ్వడం అంటే ఏంటి? ఇప్పుడు ఎవరైనా పరలోకంలోకి వెళ్ళాలి అంటే ఆయన తాళం తీస్తేనే పరలోకంలోకి వెళతారా? ఒకవేళ ఆయన కానీ తాళం వేసేస్తే ఎవరు పరలోకానికి వెళ్ళడానికి అధికారం లేదా? అంటే ఇప్పుడు మనల్ని పరలోకంలో అడుగు పెట్టనిచ్చేది పేతురు గారా? వాక్యం ఏమంటుంది? నేను తప్ప తండ్రి యొద్దకు నిన్ను తీసుకొని వెళ్ళగలిగిన వాడు ఎవడు లేడని కదా యేసయ్య చెబుతున్నాడు. ఇప్పుడు పరలోకానికి మార్గం యేసయ్య, పరలోకానికి తీసుకొని వెళ్ళేది యేసయ్య, నిన్ను ఆయన ఎదుట నిలబెట్టగలిగేది యేసయ్య. మరి అలాంటప్పుడు పేతురు చేతికి ఎందుకు ఇచ్చినట్టు పరలోకపు తాళపు చెవులు? ప్రభు చెప్పిన ఉద్దేశం ఏంటంటే, పరలోకపు తాళపు చెవులు నీకు ఇస్తున్నాను అంటే అర్థం ఏంటంటే, దేనినైనా బంధించగలిగిన అధికారము నీకు ఇస్తున్నాను. స్తోత్రం చెప్పండి ఒకసారి. అంటే ఇప్పుడు నువ్వు ఇక్కడ ఏది చేసినా, నువ్వు ఇక్కడ ఏది గద్దించినా, ఏది బంధించినా, ఏది విప్పినా, నువ్వు ఇక్కడ ఏది చేసినా అది అప్లై అవ్వాల్సింది ఎక్కడ? పరలోకంలో అవ్వాలి. ఇప్పుడు నీ సమస్యలు ఉన్నాయే, నీ సమస్యలు నువ్వు ఇక్కడ బంధిస్తే అది ఎక్కడ అప్లై అవ్వాలి? అక్కడ అప్లై అయితేనే ఇక్కడ నీ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. అందుకని ప్రభు అంటాడు, తాళపు చెవులు నీ చేతికి ఇస్తున్నానంటే నీకు ఇష్టమైన వాళ్ళని పిలిచి కష్టమైన వాళ్ళు ఎగ్గిరి తండ్రి పేతురు అని కాదు ఆయన చేతికి తాళం ఇచ్చింది. దాని అర్థం ఏంటంటే, నువ్వు ఇక్కడ ఏది బంధిస్తావో పరలోకములో అది బంధించబడుతుంది. బంధించగలిగిన అధికారమైన, విప్పగలిగిన అధికారమైన నీకు ఇస్తున్నాను. దేవునికి స్తోత్రం చెప్పాడు. యెహోషువ ప్రార్థన చేసి,
ఏ సూర్యుడు ఆగక్కడ అన్నాడు. ఆగిందా లేదా? గట్టిగా. ఎందుకు ఆగింది? ఈయన బంధించాడు, అది పరలోకంలో బంధించబడిపోయింది, ఆగిపోయింది. అక్కడ అధికారం ఉంది దేవుని బిడ్డల నోటికి. నీ వాక్కుకు అధికారం ఉంది, నువ్వు మాట్లాడుతున్న మాటకు అధికారం ఉంది. దావీదు తాళపు చెవి కలిగిన వాడు, చెప్పు సంగతులు ఏవనగా అంటే అర్థం ఏంటి? దేవుని సంఘం అనామకమైనది కాదురా, మీరు ఆరాధిస్తున్న నేను అధికారము కలిగిన వాడిని. నేను ఒకవేళ తాళం వేస్తే దానిని ఎవడు తీయలేడు, ఒకవేళ నేను తీస్తే దానిని ఎవడు వేయలేడు. అదే అధికారము దేవుని సంఘానికి ఇస్తున్నాను నేను. చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఆయన ఈ మాట. ఇప్పుడు ఆయన ఈ సంఘంతో ఏం చెప్తున్నాడో ఒకసారి మనం 8వ వాక్యాన్ని చూద్దాం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమే. నీకున్న శక్తి కొంచెమే అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే, ఈ సంఘం ఆధ్యాత్మికంగా కనబడుతుంది కానీ పేద సంఘం. దేవుని కొరకు ఏమీ చేయలేనటువంటి పరిస్థితి వాళ్ళది. వాళ్ళకున్న శక్తి చాలా కొంచెం, వాళ్ళు ఉన్న సంఖ్య చాలా కొద్దిది. కానీ చాలా స్పష్టంగా ప్రభు అంటాడు, నీకున్న శక్తి కొంచెమే, నీకున్న బలము కొంచెమే. ఈ సందర్భంలో దైవజనుడు పౌలుకి దేవుడు ఇచ్చినటువంటి ఒక చక్కని మాట మీరు ఒకసారి గమనించండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వాక్యం చూద్దాం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయం 20వ వాక్యం. దేవుని రాజ్యము మాటలతో కాదు, శక్తితో అయి ఉన్నది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వాక్యం చూద్దాం. ఇవన్నీ కాక విశ్వాసం అనే డాలు పట్టుకోండి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. స్తోత్రం. ఒక 3 విషయాలు మనం చదివాం. దైవజనుడు పౌలుతో ప్రభు చెప్తున్నాడు ఏమని? బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతుంది. దైవజనుడు పౌలు దేవుని సంఘంతో చెప్తున్నాడు ఏమని? దేవుని రాజ్యము మాటలతో కాదు, శక్తితో కూడినదై ఉన్నది. మరలా సంఘానికి చెప్తూ ఏమంటాడు? దుష్టుని అగ్ని బాణములు ఆర్పుటకు మనము శక్తిమంతులం అవుతాము. అంటే నీకున్న శక్తి కొంచెమే. అంటే భౌతికంగా నీవు బలహీనమైన దానవే కావచ్చు సంగమా, సంఖ్యాపరంగా నువ్వు బలహీనమైన దానవే కావచ్చు. ఇప్పుడు చదవండి ఆ కింద వాక్యం చూద్దాం. నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగననలేదు, ఇదిగో తలుపు నీ ఎదుట తీసియుంచి ఉన్నాను. ఇప్పుడు చెప్పండి, సంఘం శారీరకంగా బలహీనమైనదైనా ఆధ్యాత్మికంగా బలము కలిగింది. ఇప్పుడు దేవుడు చూస్తుంది నీ సంఘం ఎంత ఆర్థికంగా బలపరచబడింది అని చూస్తున్నాడా, ఎంత ఆధ్యాత్మికంగా వర్ధిల్లుతుందని చూస్తున్నాడా? నువ్వు ఎంత ఆశీర్వదించబడ్డావు ప్రభువుకి అక్కర్లేదు, నువ్వు ఎంత దీవించబడుతున్నావు ప్రభువుకి అక్కర్లేదు. అది నీకు అవసరం. ఆశీర్వాదం అనేది నీకు అవసరం, ప్రభువుకి అక్కర్లేదు. ప్రభువుకి కావలసింది ఏంటంటే నీకున్న శక్తి కొంచెమే అయినా, నీకున్న ఆరోగ్య స్థితి అయినా, నీకున్న ఆర్థిక స్థితి అయినా, నీకున్న సంఖ్యాబలమైనా, నీకున్న పరిస్థితులన్నీ శక్తికి చాలా తక్కువగా కనబడుతున్నా నీవు ఆధ్యాత్మిక బలము కలిగి బ్రతకాలి. స్తోత్ర. ఒకప్పుడు నీ స్థితి ఏంటి, ఇప్పుడు నువ్వు ఉన్న స్థితి ఏంటి? ఇక నువ్వు ఆశీర్వదించబడ్డావు కనుక నువ్వు పరలోకానికి గ్యారంటీ అని హామీ ఇస్తున్నాడా? కాదు కదా. ఆయన చెప్తున్న మాట ఏంటి? నీకున్న శక్తి కొంచెమే. నువ్వు బలహీనతలో దేవుని శక్తి మీద నువ్వు ఆనుకుంటున్నావు, బలపరచబడుతున్నావు, దేవుని శక్తి మీద నువ్వు ఆనుకొని నడిపించబడుతున్నావు కనుక నీ ఎదుట నేను తలుపు తెరిచి ఉంచాను. ఆమేన్. దేవుని సంఘము వాక్యము మీద ఆనుకోవాలి. అందరూ చెప్పండి ఒకసారి ఈ మాట. దేని మీద ఆనుకోవాలి? అద్భుతాల మీద, మూఢనమ్మకాల మీద, ఆచారాల మీద, నీకున్న భక్తి యుక్తుల మీద కాదు ఆనుకోవాల్సింది. దేవుని సంఘం సంపూర్ణంగా దేవుని వాక్యం మీద ఆనుకోవాలి. అన్ని నామాల కంటే పైనామని ఆయన నామాన్ని మనం హెచ్చిస్తున్నాం కదా, ఆ నామము కంటే శక్తి కలిగినది దేవుని వాక్యం.
అందుకని చాలా స్పష్టంగా కీర్తనకారుడు అంటాడు, అయ్యా నీవు ఇచ్చిన వాక్యమును నీ నామము కంటే నువ్వు గొప్ప చేశావు. మీరు తర్వాత చదువుకున్న కీర్తన గ్రంథాల్లో ఉంటుంది ఆ మాట. బైబిల్ స్పష్టంగా చెబుతుంది, అద్భుతాలు నిన్ను దేవుని మందిరం వరకు నడిపిస్తాయి, కానీ దేవుని వాక్యం నిన్ను పరలోకం వరకు నడిపిస్తుంది. సంఘంలో విత్తబడవలసింది దేవుని వాక్యం, సంఘంలో వినబడవలసింది దేవుని వాక్యం. ఈ రోజున దేవుని వాక్యం మీద దేవుని సంఘం ఆనుకోకుండా ఏదో ఒక దాని మీద ఆనుకొని కాలయాపన చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోదు కదా. చాలా సందర్భాల్లో మనం గమనిస్తాం, నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగై ఉంది, నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది, బాధలలో అది నాకు నెమ్మదిని కలుగు చేస్తుంది, నీ వాక్యము వెల్లడి అగుట తోడనే నాకు వెలుగు కలిగింది. ఈ వాక్యాలన్నీ మీరు చదువుకున్న తర్వాత దేవుని వాక్యము ఎంత గొప్ప పని చేస్తుందంటే, ఆ వాక్యము వెల్లడి అవుతూ ఉండగానే వెలుగు కలగబోతుంది. ఆమేన్. నువ్వు దేవుని దగ్గర ఏదో ఆశించి దేవుని దగ్గరికి వస్తే అవేవి నేను వెలిగించలేవు. దేవుని వాక్యం మాత్రమే మనలను వెలిగించగలుగుతుంది. గనుక ఆయన వాక్యము మీదనే ఆనుకొందుముగాక. ఇప్పుడు చెప్పండి, సంఘానికి అవసరమైంది ఏమిటి? సంఘం ఆనుకోవలసింది దేని మీద? దేవుని వాక్యం మీద ఆనుకోవాలి. ఇప్పుడు దేవుని వాక్యం మీద ఆనుకోవడానికి నీకేమైనా బలం కావాలా? ఆర్థిక బలం అవసరమా? బంధుబలగం అవసరమా? ఏ బలం నీకు అక్కర్లేదు. నువ్వు ఎంత బలహీనుడవైనా ఆయన శక్తి నీలో పరిపూర్ణమవునుగాక. ఆమేన్. ఆ తర్వాత వాక్యం కూడా చూద్దాం. యూదులు కాకయే తాము యూదులమని చెప్పుకొను సాతాను సమాజపు వారిని రప్పిస్తాను. ఎందుకు రప్పిస్తాను? వాళ్ళు వచ్చి నీ పాదముల ఎదుట పడి నీకు నమస్కారం చేస్తారు. తర్వాత, ఇదిగో నేను నిన్ను ప్రేమించి తినని తెలుసుకున్నట్లు నేను చేస్తాను. యూదులు కాకయే తాము యూదులమని చెప్పుకొని సాతాను సమాజపు వారిని నీ యొద్దకు రప్పించి వారిని నీ పాదముల ఎదుట సాగిలపడేటట్లుగా చేస్తాను అంటాడు. ఏమన్నా వాళ్ళు వచ్చి నా పాదాల దగ్గర సాగిలపడవలసిన అవసరం ఏముంది? సాగిలపడడానికి నేను ఏమైనా కోరుకుంటున్నానా వాళ్ళు వచ్చి నా కాళ్ళ ముందు పడాలి అని? దానికి కారణం ఏంటంటే ఒక 2 విషయాలు మీకు చెప్తాను. ఒకటి, వాక్యము నెరవేర్చబడాలి. ఏమి నెరవేర్చబడాలి? ముందుగానే ప్రభువు చెప్పాడు పౌలు ద్వారా. ఏమని? ఒకసారి మీరు రోమపత్రిక 16వ అధ్యాయము 20వ వాక్యం చూడండి. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కిస్తాడు. ప్రవక్త మలాకి ద్వారా 1000 సంవత్సరాల క్రితం చెప్పిన సంగతి ఏంటి? మలాకి గ్రంథం 4వ అధ్యాయం 3వ వాక్యం కూడా చూడండి. నేను నియమింపబోవు దినమున దుర్మార్గములు మీ పాదముల క్రింద వారు ధూళి వలె ఉంటారని వాగ్దానం చేశాడు ఆయన. ఇప్పుడు ఈ వాగ్దానము నెరవేర్చబడినట్లుగా దేవుని ఎదుట సాతాను అణగద్రొక్కబడునుగాక. ఇప్పుడు దేవుని సంఘములో ఆయన కోరుకుంటుంది ఏమిటంటే, నీ ఎదుట సాతాను అణగద్రొక్కబడాలి. నువ్వు వాడిని చూస్తూ నువ్వు కంగారు పడకూడదు. ఎందుకనంటే ప్రభు వాగ్దానం ఉంది. ఏమని? నేను వారిని మీ పాదముల క్రింద శీఘ్రముగా అణగద్రొక్కిస్తాను. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏమంటే ఇప్పుడు సాతానుడు అంటే ఎట్లా వస్తాడు? నల్లటి ఆకారం వేసుకొని, నెత్తి మీద కొండ వేసుకొని, తెల్ల చొక్కలు పెట్టుకొని, నాలుకెంత బోర వేసుకొని బయటకు వస్తాడండి సాతాను అంటే. అట్లా రాడు. ఒక్కోసారి భార్యలాగా వస్తాడు, ఒక్కోసారి భర్తలాగా వస్తాడు, ఒక్కోసారి పిల్లల్లాగా వస్తాడు. ఏమన్నా అట్ట కూడా వస్తాడా అంటే వచ్చాడు. యేసు ప్రభు దగ్గరికి సాతానుడు ఎట్లా వచ్చాడు? ఇస్కరియోతు యూదాలాగా వచ్చాడు. యేసు ప్రభు ఆ రోజు రొట్టె విరిచి ఇస్కరియోతు యూదా చేతికి ఇవ్వగానే రొట్టె ఎప్పుడైతే వాని చేతికి ఇచ్చాడో, వాడు ఎప్పుడైతే రొట్టె తిన్నాడో వానిలోనికి సాతాను ప్రవేశించెను అని చూస్తాం మనం. వాడు ఆ ముక్క పుచ్చుకొని వెంటనే బయటికి వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళాను? ఇప్పుడు సాతాను ప్రవేశించిన వాడు మాత్రమే బయటికి వెళ్ళాడు. మిగిలిన వాళ్ళందరూ ఎవరితో ఉన్నారు? సాతాను ప్రవేశించింది ఒక వ్యక్తిలో అనడానికి నిదర్శనం ఏంటంటే, వాడు యేసుతో ఉన్న సహవాసమునకు
దూరం అయిపోతాడు. ఒకటే గుర్తు, వాడు ఆకారం ఏం మారదో, నల్ల రంగు వేసుకోడు, తెల్లటి బొట్లు ఏం పెట్టుకోడు. ఏమైందిరా యోధా అంటే ఏం మాట్లాడకుండా వాళ్ళ దగ్గర నుంచి సైలెంట్గా వెళ్ళిపోతున్నాడు బయటికి. సైలెంట్గా వెళ్ళిపోయి వాళ్ళకి యేసు ప్రభువుని గురించి చెప్పి, పలానా చోట ఆయన ఉంటాడు, ఆయన అప్పగిస్తానని యేసును పట్టించడానికి అధికారులను తీసుకొని వస్తున్నాడు ఇస్కరియోతు యూదా. ఈ రోజున సాతాను శీఘ్రముగా మీ కాళ్ళ క్రింద అనగద్రొక్కిస్తాను అంటే ఏదో వాడిని తీసుకొని వచ్చి నల్లటి ఆకారాన్ని మా కాళ్ళతో దేవుడు తొక్కిస్తాడు. ఇది అక్షరార్థంగా చెప్పబడిన మాట కాదు. శత్రువు ఒక్కొక్కసారి ఒక్కొక్కరిని వాడుకొని నీ ఆధ్యాత్మిక జీవిత పతనానికి వాడు పునాది వేస్తాడు. అందుకనే పౌలు ఒకసారి అంటాడు, మనము సాతాను తంత్రములను ఎరుగని వారము కాదు అంటాడు. ఎందుకంటే వాడి తంత్రాలు మనం తెలుసుకోవాలి. సామెతల గ్రంథకర్త అనుకుంటాను ఒక మాట అంటాడు, బండ మీద సర్పము జాడా. ఎవడైనా తెలుసుకుంటాడా? ఇసుకలో పాము వెళితే తెలిసిపోద్దు, ఇట్లా వెళ్ళిందిరావు పాము అని. బండ మీద వెళితే తెలుస్తుందా? దేవుని సంఘములో సాతాను యొక్క జాడ ఎవడు గుర్తుపట్టలేడు. చాలా తెలివిగా చాలా జ్ఞానంగా వెళతాడు. నిన్ను దేవునిలో నుంచి దూరం చేయడమే వాడి పనికి. వాడికి అంతకు మించి వేరే టార్గెట్ ఏమి లేదు. వాడికి టార్గెట్ వల్ల ఏంటంటే ఆ లింకు కట్ చేయడం అంతే. ఇంజిన్కి బోగీకి మధ్యలో ఉన్న లింకు కట్ చేస్తే చాలుగా, ఇక బోగీలో ఉన్నదంతా వాడిదిగా. ఇప్పుడు దిరోదిన దేవుని సంఘానికి ప్రభుత్విస్తున్న ఆధిక్యత ఏంటంటే, వాడిని తెచ్చి నీ కాళ్ళ క్రింద నేను పడవేయబోతున్నాను. ఇది నీకు ఇచ్చిన ఆధిక్యత, ఇది నీకు ఇచ్చిన బలం. ఆ బలములో నా సంఘము నిలిచి ఉండునుగాక. ఆయన మన కాళ్ళ క్రింద సాతానును శీఘ్రముగా అనగద్రొక్కించునుగాక. మొదటి కారణం, వాక్యము నెరవేర్చుట కొరకు వాడిని తెచ్చి నీ కాళ్ళ దగ్గర పడేస్తున్నాను. రెండవ కారణం, నేను నిన్ను ప్రేమించానని లోకం తెలుసుకోవాలి కనుక వాడిని తెచ్చి నీ కాళ్ళ దగ్గర పడేస్తున్నాను. ఆ తర్వాత మాట కూడా చూడండి, 10వ వాక్యం చూద్దాం. ఓర్పు విషయమైన వాక్యము గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడెదను. ఇప్పుడు ఏ వాక్యాన్ని గైకొందట ఈ సంఘం? ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి అంటే యేసయ్యను ప్రేమిస్తున్నానని చెప్పడం వేరు, ప్రేమను క్రియాపూర్వకంగా చూపించడము వేరు. వాక్యాన్ని వినడం వేరు, వాక్యానుసారముగా నడుచుకోవడము వేరు. వాక్యాన్ని గైకొనడము అంటే అర్థమేంటి? వాక్యాన్ని నువ్వు అనుసరిస్తున్నావు. విన్నది విన్నట్లుగా నీ చెవులోనో నీ మనసులోనో హృదయంలోనో పెట్టుకొని మాత్రమే కాక, విన్న ప్రతి మాట నీ క్రియలలో స్పష్టంగా లోకానికి కనబడుతుంది. నా ఓర్పు విషయమైన వాక్యాన్ని నువ్వు గైకొంటివి గనుక భూనివాసులందరికీ శోధన వచ్చినప్పుడు ఆ శోధనలో నేను నిన్ను కాపాడుతాను. ఈ రోజున దేవుని సంఘానికి ఆయన చేస్తున్న మరొక గొప్ప వాగ్దానం ఏంటంటే, లోకములో ఉన్న వాళ్ళందరికీ వచ్చినట్లుగానే నీ మీదికి కూడా శోధన వస్తుంది. వస్తుందా రాదా? లోకంలో ఉన్నవాడికి తలనొప్పి వచ్చినట్టు మనకు వస్తుందా రాదా? వాడికి కడుపు నొప్పి వచ్చినట్టు మనకు వస్తుందా రాదా? వస్తుంది. వాడికి వచ్చిందే నాకు వస్తే నాకేంటి వ్యత్యాసం అంటే, బైబిల్ స్పష్టంగా చెప్తుంది, భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలములో. ఇప్పుడు లోకంలో ఉన్న వానికి కాపాడువాడు లేడు, నీకు కాపాడేవాడు ఉన్నాడు. ఆమేన్. అందుకని ఇప్పుడు మీకు మరొక మాట దైవజనుడు పౌలు గారు చెప్తాడు ఒక మాటని. కొరింథీ పత్రికలో 10వ అధ్యాయం 13వ వాక్యానికి వద్దాం ఒకసారి. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్ములను శోధింపబడనియ్యడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగచేయును. ఇక్కడ మీరు మధ్యలో ఒక మాట చూస్తారు, దేవుడు నమ్మదగినవాడు. సాధారణంగా మనుషులకు కలుగు శోధన కాక మరి ఏది మీకు సంభవింపదు అని చెప్పి దేవుడు నమ్మదగినవాడు అంటాడు.
నీకు వాడుకున్న వ్యత్యాసం ఏంటంటే, వాడు నమ్ముకోవడానికి ఎవరు లేకపోవచ్చు, కానీ నీవు నమ్ముకోవడానికి నమ్మదగిన దేవుడు నీకున్నాడు. ఎంతమంది విశ్వసిస్తున్నారు? నువ్వు భరించలేనంత శోధన ఎప్పుడు నీ దేవుడు నీ మీదకి అనుమతించడు, దాన్ని రానివ్వడు. అంతే, నువ్వు సహించగలిగినంత వరకే అనుమతిస్తాడు. అట్ ద సేమ్ టైం నువ్వు సహించగలిగినంత శోధన అనుమతించి దాన్ని తప్పించుకునే మార్గాన్ని కూడా అక్కడే పెడుతున్నాడు ఆయన. మరి మార్గాన్ని తప్పించుకొని దేవుని కొరకు ముందుకు సాగిపోదము గాక. ఆ తర్వాత మాట చూడండి, 11వ వాక్యం. చాలా సంఘాలకు లేఖ వ్రాసాడు ఇప్పటి వరకు, 5 సంఘాలు. ఇది 6వ సంఘం, 7వ సంఘాన్ని కూడా మనం చూస్తాం. ఈ సంఘంతో మాట్లాడుతున్నప్పుడు ప్రత్యేకంగా అంటాడు, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. 22వ అధ్యాయం 7వ వాక్యం కూడా చూడండి, 22:12, 22:20. ఈ చివరి పుస్తకంలో 4 సార్లు చెప్తాడు త్వరగా వస్తున్నాను. ఈ మాట వినగానే సహజంగా మనకేమనిపిస్తుందంటే, చిన్నప్పటి నుండి ఈ మాట మేము వింటున్నాం. అప్పుడప్పుడు ఈ కొండ ప్రాంతాల్లో ఘాట్ రోడ్లో వెళుతున్నప్పుడు రాళ్ళ మీద అక్కడక్కడ వాక్యాలు రాస్తారు సహోదరు. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. తరచుగా మన చెవులకి ఈ మాట వినబడుతుంది. కనుక ఇప్పుడు సంఘానికి ఏమైపోయింది, ఈ మాట చూడగానే ఎప్పటి నుండో మనం వింటున్న మాటే కదా, ఎప్పటి నుండో చూస్తున్న సంగతే కదా, ఎప్పటి నుండో ఈ మాట కనబడని క్రైస్తవుడు లేడు, వినబడని క్రైస్తవుడు లేడు కదా. దీని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఏముంది? ఎందుకు పరిశుద్ధాత్ముడు మరలా జ్ఞాపకం చేస్తున్నాడు, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. అంటే అర్థం ఏంటి? నీవు సిద్ధపాటు కలిగి ఉండవలసిన సమయం ఆసన్నమయ్యింది. నేను త్వరగా వస్తున్నానని చెప్పింది ఆటకాయతనంగా కాదు. త్వరగా వస్తున్నానని చెప్పింది నిన్ను ఎప్పటికప్పుడు నీవు సిద్ధపాటు కలిగి బ్రతుకుతావని. మహాదినము సమీపమాయను అన్న హెచ్చరిక ఎప్పటి నుంచి వినబడుతుంది? వేల సంవత్సరాల క్రితం నుంచి పాత నిబంధన పరిశుద్ధులు కూడా ఈ మాటని చెప్పారు. ఒకసారి మీరు ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 5వ వాక్యానికి వద్దాం. మీ సహనము సకల జనులకు తెలియనీయుడి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వాక్యం. న్యాయాధిపతి వాకిట నిలబడ్డాడు. ఎక్కడున్నాడట? వాకిటి దగ్గర నిలబడ్డాడు. ఎందుకు వాకిటి దగ్గర నిలబడ్డాడు? ఇప్పుడా మరుక్షణమా రావడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. స్తోత్రం. ఏ క్షణములో ఆ గడి వస్తుందో మనకు తెలియదు, ఎప్పుడు ఆయన వస్తాడో తెలియదు. దొంగ వలె వస్తున్నాడు ఆయన. ఆయన వచ్చినప్పుడు ఆయనను ఎదుర్కొనగలిగిన సిద్ధపాటు మనొక్కొక్కరిలో దేవుడే కలుగు చేయునుగాక. ఇప్పుడు ఒక్కసారి ఆ 11వ వాక్యాన్ని చదవడం మనం ప్రార్థన చేసుకుందాం. నేను త్వరగా వస్తున్నాను, ఎవడును నీ కిరీటము అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొను. అంటే ఇప్పుడు ఆ సంఘానికి ఏముంది? కిరీటం ఉంది. ఆ సంఘం కిరీటము ధరించిన సంఘం. అది అనేక ఆధ్యాత్మిక విలువలు కలిగిన సంఘము. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఆధ్యాత్మిక విలువలు కలిగిన సంఘానికి ప్రభు ఇస్తున్న హెచ్చరిక ఏంటంటే, నీకు కలిగిన దానిని గట్టిగా గట్టిగా పట్టుకో. ఎందుకు పట్టుకోవాలి? మీరు బైబిల్లో గమనిస్తారు, ఎవరిని మృంగుదునా అని శత్రువు తిరుగులాడుతున్నాడు. యోహాను సువార్తలో 10వ అధ్యాయములో తర్వాత మీరు చదువుకోండి, నా గొర్రెలను నా చేతిలో నుండి ఎవడును అపహరించుకొని పోలేడు అంటాడు యేసయ్య. ఈ మాట ఎప్పటి నుంచో చెప్తున్నాడు, ఎవడు అపహరించుకోపోలేడు అంటే అర్థం ఏంటంటే, నిన్ను అపహరించడానికి దొంగలు వస్తారు. నీకు కలిగిన కిరీటాన్ని దోచుకోవడానికి దొంగడు వస్తాడు. నీకు కలిగిన కిరీటమును నీ యొద్ద నుంచి తీసివేయడానికి శత్రువు వస్తాడు. వాడు వచ్చినప్పుడు వాడి చేతికి చిక్కకుండా నిన్ను నీవు కాపాడుకొందువుగాక. ఆ తర్వాత 12వ వాక్యం చదవని ప్రార్థన చేసుకుందాం. జయించు వాణిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేస్తాను. దేవుడు చివరిగా సంఘానికి నేర్పుతూ ఉన్న ఒక చక్కని పాఠం ఏంటంటే, నీవు జయ జీవితపు అనుభవాన్ని కలిగి ఉండాలి. ఆమేన్. ఆ అనుభవం నిన్ను దేవుని సంఘంలో ఎలా చేస్తుందట? ఒక స్తంభముగా నిలబడుతుంది. ఈ జయ జీవితపు అనుభవాల గురించి రేపు వచ్చే వారంలో లవోదికయ సంఘాన్ని గురించిన ఆ విషయాలు మనం వినేటప్పుడు దానిలో నేర్చుకుందాం. ఈ జయ జీవితాన్ని గురించి అక్కడ చాలా
చక్కని విషయాలు ఉంటాయి. ఈరోజు ప్రభు మనకు నేర్పించిన ఒక చక్కని పాఠం ఏంటంటే, ఆయన దావీదు తాళపు చెవి కలిగిన వాడు. ఇప్పుడు అధికారాన్ని ఎవరికి ఇచ్చాడు? పేతురికి ఇచ్చాడు. అంటే అర్థం ఏంటంటే, పేతురికి ఇచ్చిన అధికారమే నీకు నాకు కూడా ఇచ్చినట్లే. తాళపు చెవి అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ మనం ఏది బంధిస్తామో పరలోకములో అది బంధించబడుతుంది. ఆ అధికారము కలిగిన వాడు చెప్తున్నాడు, నీకున్న శక్తి కొంచెమే, మన బలము కొంచెమైనా ఆధ్యాత్మిక బలాన్ని చూస్తున్నాడు ఆయన. నీ ఆర్థిక బలాన్నో, నీ బంధు బలగాన్నో, నీకున్న ఆరోగ్య బలాన్నో చూడట్లేదు, నీ ఆధ్యాత్మిక బలాన్ని చూస్తున్నాడు. ఆ తర్వాత సాతాను సంబంధపు వారిని తెచ్చి నీ కాళ్ళ దగ్గర పడేస్తాను అంటే వాక్యము నెరవేర్చడానికి ఇలా చేస్తున్నాడు. ప్రభువు నేను ప్రేమించడానికి లోకం తెలుసుకోవడానికి ఇలాగ చేస్తున్నాడు ఆయన. తర్వాత శోధన కాలములో నేను నిన్ను తప్పిస్తాను అంటాడు. ఇప్పుడు అంటే మనుషులందరికీ కలిగే శోధన కాక వింతైన శోధన ఏది నీకు కలగదు. అందరికీ కలిగేదే నీకు కలుగుతుంది. ఖచ్చితంగా నీవు తప్పించబడతావు. ఆ తర్వాత చాలా స్పష్టంగా మనం నేర్చుకున్న చివరి మాట ఏంటది? ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. అంటే దేవుని సంఘాన్ని మరొక్కసారి హెచ్చరిస్తున్నాడు. ఈ మాట ఇప్పుడు చెప్పింది కాదు, జెఫన్యా ప్రవక్త ప్రవచించాడు. యెహోవా మహాదినము సమీపమయ్యింది. యాకోబు రాస్తూ అంటాడు, న్యాయాధిపతి వాకిట నిలబడ్డాడు, ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నాడు, జాగ్రత్త. నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో. నువ్వు విశ్వాస వరాన్ని పొందుకున్నావా? ఆధ్యాత్మిక వరాన్ని పొందుకున్నావా? పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకున్నావా? అన్య భాషల వరాన్ని పొందుకున్నావా? ప్రవచన వరాన్ని పొందుకున్నావా? దర్శన వరాన్ని పొందుకున్నావా? వాక్య జ్ఞానాన్ని పొందుకున్నావా? ప్రార్థనా శక్తిని పొందుకున్నావా? పరిచర్య ఆత్మను పొందుకున్నావా? దేవుని కొరకు ఏం చేయడానికి నువ్వు ఉపయోగపడుతున్నావు? నీకు కలిగిన దానిని ఎవ్వడు అపహరింపకుండా గట్టిగా పట్టుకుందువుగాక. అందరూ మోకరించిన ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతివైన మా తండ్రి, నీ పరిశుద్ధమైన గణనామానికి వందనాలయ్యా. ఎంత గొప్ప దేవుడవు, నేటి వరకు మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు స్తోత్రాలు. నా తండ్రి, ఈరోజు ఫిలదెల్ఫియా సంఘాన్ని మా ఎదుటుంచి తేటగా మాతో మీరు మాట్లాడుతూ వచ్చారు. దావీదు తాళపు చెవి కలిగిన వాడు, అధికారము కలిగిన వాడని. అధికారం సంఘానికి ఇవ్వడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు నాయన. ఆల్రెడీ పేతురు గారికి మీరు అధికారం ఇచ్చారు. ఆ అధికారాన్ని నువ్వు పొందుకోవడానికి ఒక్కొక్కరిని మీరు సిద్ధపరచమని వేడుకొనిచూ ఉన్నాను. నా తండ్రి, ఉన్న శక్తి కొంచెమైనా ఆధ్యాత్మిక బలాన్ని చూసే దేవుడవు నాయన. ఓర్పు విషయమైన వాక్యాన్ని గైకొని వాక్యానుసారమైన నడతను మాలో చూసే దేవుడవు. శోధన కాలంలో తప్పించే దేవుడవు. ఆ సంఘానికి మీరు ఇచ్చిన హెచ్చరిక, నీవు త్వరగా రాబోతున్నావు. నీ త్వరగా రాబోతున్నప్పుడు నేను ఎదుర్కోవడానికి తగిన సిద్ధపాటు మేమంతా కలిగి, మాకు కలిగిన దానిని గట్టిగా పట్టుకునే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ మాటలు ఒక్కొక్క హృదయంలో నీరు కట్టి మీరు ఫలింప చేయండి. విన్న వారందరి జీవితాలు మీ రాకడ కొరకు సిద్ధపరచబడునుగాక. ఎంతమంది కార్యక్రమాలు వీక్షించుచున్నారో, ఎంతమంది ఈ మాటలు విని తీర్మానంతో ప్రార్థించుకుంటున్నారో వారందరి జీవితాల్లో ఘనకార్యం చేసి మీ ఘననామానికి మహిమ తెచ్చుకొనమని యేసయ్య పరిశుద్ధ నామాన ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.